రాగి వెజ్ మ్యాంచో సూప్. వినడానికి చాలా కొత్తగా ఉంది కదా! టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. ఎందుకంటే రాగి సూప్ ట్రై చేశా, వెజ్ మ్యాంచో ట్రై చేశా కానీ ఇలా కాంబినేషన్‌లో నేనెప్పుడు ట్రై చేయలేదు. బట్ నాకు ట్రై చేయాలనిపించింది. నేనెక్కడ సోషల్ మీడియాలో వెతికినా కూడా ఇలాంటి కాంబినేషన్ నాకు కనపడలేదు. ఒకవేళ కనపడి ఉండుంటే గనక మీరు చెప్పండి నాకు కమెంట్‌లో. అండ్ సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ప్రోటీనీషియస్‌గా, న్యూట్రిషియస్‌గా దాంతో పాటు ఒక 8-10 కైండ్ ఆఫ్ వెజిటబుల్స్, పన్నీర్, రాగి పౌడర్ అట్ ద ఎండ్ ఒక మంచి నూడిల్స్ కూడా వేశా అనమాట. ఇలాంటివన్నీ కనుక ఇంక్లూడ్ చేసుకొని ఒక లంచ్ ప్లాన్ చేసుకుంటే అబ్బా! ఎంత హ్యాపీగా ఉంటుందంటే టమ్మీ లైట్‌గా ఉంటుంది. అండ్ మనకు కావాల్సిన హోల్‌సమ్ ఫుడ్ అంతా కూడా దానిలో మంచిగా మీల్‌లో దొరుకుతుంది. అండ్ ఎవరైనా ఇలా ఇంటికి ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కానీ లేదంటే ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ వస్తున్నారు, లైట్‌గా తింటారు అంటే గనక ఇలాంటి యూనిక్ రెసిపీ చేయండి. హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుంది. ప్రిపరేషన్ అవసరం లేదు. జస్ట్ వెజిటబుల్స్ చాప్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ వాడింది వచ్చేసి అన్ని వెజిటబుల్స్ రోజు మనం వేసుకునేవే వాడాను. మీకు కొన్ని స్పైసెస్ కొన్ని తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. కానీ ప్రోటీన్‌లో మీరు పన్నీర్ బదులు టోఫు వేసుకుంటే చాలా బావుంటది. టోఫు నా దగ్గర లేదు కాబట్టి నేను ఏసుకోలేదు. అండ్ స్పినచ్ బదులు వేరే వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ వచ్చేసి వాడింది గోధుమ పిండి నూడిల్స్. ఇది కాకుండా మీ దగ్గర మిల్లెట్ నూడిల్స్ ఉంటే అది కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాని ఆ డీప్ ఫ్రై చేసి నూడిల్స్ మాత్రం వేసుకొని కడుపులు చెడగొట్టుకొని అనవసరంగా ఆ ఫ్లేవర్ పాడు చేయొద్దు. తినడానికి క్రంచీగా బావుంటది కానీ హెల్త్‌కి అయితే అంత మంచిది కాదు. సో మా ఆయనకైతే పిచ్చగా నచ్చేసింది. వీక్లీ ట్వైస్ అనే చేయమన్నారు. ఇంక లేట్ ఎందుకు, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.